నమస్తే, వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024. ఈ పోల్ గ్రౌండ్ 2024 సిరీస్లో ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి పార్టీలు, ప్రధాన పార్టీలు, అలాగే కీలకమైనటువంటి నియోజకవర్గాలు, ఆయా పార్టీల యొక్క బలాబలాలు, వీటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ ఇప్పటికే అందించడం జరిగింది. 9 ఎపిసోడ్లు ఇప్పటికే మీ ముందుకు తేవడం జరిగింది. 10వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 10వ ఎపిసోడ్లో పెద్ద రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్లో ఈసారి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, స్వాట్ అనాలిసిస్ చేద్దాం. ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల యొక్క బలాబలాలు ఏంటి, 2014లో అక్కడ ఎంత ఓటింగ్ శాతం ఏ పార్టీకి వచ్చింది, 19లో ఎలా వచ్చింది, ఇప్పుడు ఎంత ఓటర్ టర్నౌట్ వచ్చింది, వీటి మీద సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం. నమస్తే అండి. సో మధ్యప్రదేశ్ మరొక పెద్ద రాష్ట్రం, కీలకమైనటువంటి రాష్ట్రం, కరెక్ట్, మనందరికీ తెలుసు. కాకపోతే ఇందులో పెద్దగా అంటే అప్సెట్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు, అనూహ్య ఫలితాలు ఏమో ఉండకపోవచ్చు అని మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నది అదే. ఈ 29లో 14లో చూసుకుంటే మనకి 27, 19లో 28 బీజేపీకి, కాంగ్రెస్కి ఏమో 2014లో 2, 2019లో 1 తగ్గిపోయింది. సో ఈసారి కాస్త అటు ఇటుగా అదే ఉంటుందా, లేకపోతే ఏమన్నా బహుశా ఎక్కువ చేంజెస్ ఉండవండి. ఓకే, ఎందుకంటే ఈ ఒక సీట్ కూడా కాంగ్రెస్కి 2019లో వచ్చిందో, ఈ చింద్వారా నుంచి నకుల్నాథ్, కమల్నాథ్ కొడుకు. ఇప్పుడు బీజేపీ మొత్తం స్వీప్ చేసి తీసుకెళ్ళిపోయింది మధ్యప్రదేశ్, రాజస్థాన్, అన్ని స్టేట్స్. సో దాంట్లో వీళ్ళు ఒకటే మిగిలింది. దాంతోనే కమల్నాథ్కి అక్కడ ఉన్న పట్టు మధ్యప్రదేశ్లో అట్లీస్ట్ ఉందని ఒక పట్టు చూపించాను. ఎందుకంటే ఆయన్ని ముఖ్యమంత్రి చేయకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ ఉన్న కొట్లాట ఎట్లంటే దిగ్విజయ్ సింగ్ ఈయన నడిమిట్లు నడుస్తుంది. ఆ ప్రాబ్లంలో కాంగ్రెస్ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఓడిపోయారు, చూసాం మనం. దీనికంటే ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ గవర్నమెంట్స్ 3 టర్మ్లు అయిన తర్వాత కూడా నెక్స్ట్ టైం కూడా బీజేపీ గెలవడానికి రీజన్ ఏంటంటే బేసిక్లీ కాంగ్రెస్లో ఉన్న ఇన్ఫైటింగ్, వాళ్ళు కొట్టుకున్నారు, దాంతో బీజేపీకి వచ్చింది. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళ నుంచి క్యాంపెయిన్, ఆన్ గ్రౌండ్ క్యాంపెయిన్కి వాళ్ళ దగ్గర మనుషులు లేరు. బీజేపీకి ఉన్న ఎలక్షన్ మిషనరీ కాంగ్రెస్కి అసలు లేదని మనకు తెలుసు. కానీ కీ స్టేట్స్, ఎందుకంటే పెద్ద స్టేట్స్ ఇదంతా, ఏదో చిన్న మణిపూరో లేకుంటే ఒక నాగాల్యాండో, ఈవెన్ పంజాబ్, హర్యానా లాంటి చిన్న చిన్న స్టేట్స్లో ప్రాబ్లం ఉండదు ఎక్కువ, ఎట్లానే మేనేజ్ చేసుకోవచ్చు. కానీ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లో 4 ఫేజ్లో పోలింగ్ జరిగిన దాంట్లో కూడా మీకు మ్యాన్ పవర్ లేనప్పుడు, బూత్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఈ ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది అనమాట. కమల్నాథ్ చాలా ట్రై చేశారు, కానీ ఆయనతో ఒక్కడితో కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్పే అసలు మీరు ఖర్గే గారు ఎక్కడైనా కనిపించారా, రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా కనిపించారా, ప్రియాంక గాంధీ, వీళ్ళందరూ యూపీకి వెళ్ళారు కానీ మధ్యప్రదేశ్కి ఎక్కడ రాలేదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు దే హావ్ గివెన్ అప్ ద స్టేట్, వాళ్ళు పోయింది ఇప్పుడు ఏం చేయలేము అక్కడ అని చెప్పేసి ఎక్కువ. ఇంకోటి అక్కడున్న పోటీ దిగ్విజయ్ సింగ్కి కమల్నాథ్కి నడుస్తుంది, వీళ్ళిద్దరికి అసలు పడదు. కమల్నాథ్ ఏమో ఆయన కొడుకుని ప్రమోట్ చేస్తున్నాడు, నకుల్నాథ్ని. ఆయన లాస్ట్ టైం ఈ ఒక సీట్ ఆయనకి వచ్చింది అక్కడి నుంచి. ముందుకెళ్తే ఇంకేం రాబోతుంది అనేది కమల్నాథ్కి ఒక భయం అనమాట. ఎందుకంటే ఆయనకు ఒకటి ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసారు. కానీ ఈ బీజేపీ వాళ్ళు ఇంకా 2 టర్మ్లు గెలుస్తారు అసెంబ్లీ ఎలక్షన్. ఎందుకంటే అక్కడున్న లోక్సభ పోల్స్కి అసెంబ్లీ ఎలక్షన్ చాలా కనెక్షన్ ఉంది. రాజస్థాన్ లాగా కాదు, రాజస్థాన్లో కూడా లాస్ట్ టైం బీజేపీ ఓడిపోయారు, మధ్యప్రదేశ్లో కూడా ఓడిపోయారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్. ఈ అసెంబ్లీ కాదు, దీనికన్నా ముందు ఉన్నది. కానీ దాని తర్వాత వచ్చిన లోక్సభ ఎలక్షన్ బీజేపీ మొత్తం తీసుకెళ్ళిపోయారు, ఒక సీట్ మినహా. సో మధ్యప్రదేశ్లో బేసిక్లీ అక్కడ ఉన్న మనం ఆల్రెడీ చూస్తున్నా కొన్ని కారణాల వల్ల అక్కడ బేసిక్లీ మనం ఒక ఓటింగ్ పర్సంటేజ్కి వెళ్తే అదే లోక్సభ ఓటింగ్ పర్సంటేజ్ మీరు చూస్తే 54% ఉండే, 54.8% 2014లో. అది కొంచెం 3.2 పెరిగేసి 58కి వచ్చింది. అది అంతే, ఎక్కువ ఏం రాలేదు బీజేపీ. స్వింగ్ ఏమో 3.2. కానీ మన సీట్లకు వెళ్తే మనం 28, ఒక సీట్ పెరిగింది బీజేపీకి. కాంగ్రెస్కి ఏమో 1% కూడా తగ్గింది, అంతే 1% తగ్గింది. కానీ వాళ్ళకి వచ్చింది ఒకటే సీట్, మళ్ళీ మన రిటర్న్కి వెళ్తే ఒకటే సీట్. ఇది కాంగ్రెస్ ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే లోక్సభ అనగానే పెద్ద సీట్స్ ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. అక్కడ ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇందోర్ లాంటి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 25 లక్షలు. ఇన్ఫ్యాక్ట్ ఇందోర్లో మనకు అందరికి తెలుసు, అక్కడ ఒక విచిత్రమైన సిచ్యువేషన్కి వచ్చేసాము. ఇందోర్లో లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అక్కడ నుంచి నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడు. అది ఎట్లా జరిగింది, ఎందుకంటే ఈ ఎలక్షన్ నడుస్తున్నప్పుడే, క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడే 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అక్కడున్న 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరుకున్నారు. ఒకరైతే రాహుల్ గాంధీ మీటింగ్ అడ్రస్ చేస్తున్న రోజు అదే చంబల్ ఏరియాలో, బిండ్ ఏరియాలో
చంబల్ నుంచి ఐ థింక్ 5-6 సార్లు ఆయన ఎలక్షన్ గెలిచారు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన అదే రోజు రాజీనామా చేశాడు. కారణం ఏమై ఉండొచ్చు? అంటే పార్టీకి అక్కడ ఫ్యూచర్ లేదని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు ఈ లోక్సభ అయిన తర్వాత మనం చూస్తే అసెంబ్లీకి వస్తే అట్లీస్ట్ కాంగ్రెస్కి 66 స్థానాలు వచ్చింది కదా. అవును. అప్పుడు కూడా ఎందుకు వాళ్ళు ఫ్యూచర్ లేదనుకుంటున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్కి 66 ఉంటుందా, అది 6 అయిపోతుందా అని డౌట్ ఉంది వాళ్ళకి. ఓకే. బీజేపీకి వచ్చిన 163 స్థానాలు ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూస్తే 54 స్థానాలు ఎక్కువ వచ్చినాయి. దీనికన్నా ముందున్న ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచి మెజారిటీ వచ్చినా కానీ జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ పార్టీ నుంచి రిజైన్ చేసినప్పుడు ఆ టీం మొత్తం వాళ్ళ మెజారిటీ తక్కువ అయిపోయింది. బీజేపీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి మారిపోయారు, కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు, మోహన్ యాదవ్ తీసుకొచ్చారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇందోర్లో ఈ అక్షయ్ కాంత్ బామ్ అనే క్యాండిడేట్ ఉండే, లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకున్నాడు. ముందైతే విత్డ్రా చేసుకుంటే అట్లీస్ట్ బీఫామ్ ఇంకొకటి ఇవ్వచ్చు కదా కాంగ్రెస్. అది కూడా డమ్మీ క్యాండిడేట్ పెడతారు యూజువల్లీ, వీళ్ళు డమ్మీ క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు మిగిలిపోయిందేమో ఒక బీఎస్పీ క్యాండిడేట్, ఇంకా 5-6 ఇండిపెండెంట్లు. అక్కడ కాంగ్రెస్ ఇందోర్లో ఏం చేస్తున్నారు, ఇప్పుడు నోటా గురించి వాళ్ళ క్యాండిడేట్ లేరు, నోటా వాళ్ళ క్యాండిడేట్ అంటున్నారు. ఓకే, అప్పుడు నోటా నన్నదాబా కోసం వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు అన్ని ఫేసెస్ అయిపోయింది అక్కడ ఎలక్షన్. సో ఈ దాంట్లో మనం చూస్తే ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్లు కూడా బీజేపీకి, మీరు దానికన్నా ముందు ఉన్న లోక్సభకి చూడండి 58% బీజేపీ ఓట్ పర్సంటేజ్. అవును. కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు చూడండి 10% తగ్గింది. ఇక్కడైతే 7 చూపిస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ అసెంబ్లీతో కంపేర్ చేస్తున్నాం మనం. అవును, కరెక్ట్. కానీ లోక్సభతో మీరు కంపేర్ చేస్తే 58 నుంచి అదే టైంలో బీజేపీకి 2019 తర్వాత 2024 వచ్చినప్పుడు 48. ఎందుకంటే లోక్సభ ఇస్ డిఫరెంట్, అసెంబ్లీ ఇస్ డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఇక్కడ 66 స్థానాలు వచ్చిన కాంగ్రెస్కి దానికన్నా ముందు ఎలక్షన్లో 1 స్థానం వచ్చింది లోక్సభ. ఇక్కడ 66 అసెంబ్లీస్, ఒక 6 స్థానాలను పెట్టుకుందాం. ఒక అసెంబ్లీ, ఒక లోక్సభకే 6 అసెంబ్లీస్, 10 సీట్లు రావాలి వాళ్ళకి, 11 రావాలి యాక్చువల్లీ. 11 వచ్చింది. అది ఏమైందంటే లోక్సభకి వచ్చినప్పుడు ఒకటే ప్రధానమంత్రి మోదీ వర్సెస్ రెస్ట్. అసెంబ్లీ వచ్చినప్పుడు లోకల్ ఇష్యూస్ చాలా ఉంటుంది, ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ మీద ఉంటుంది. మీరు ఆలోచించండి, అక్కడ బీజేపీ ఓడిపోతారని చెప్పి చాలా ప్రచారం జరిగింది. ఈవెన్ ఒపీనియన్ పోల్స్ కూడా చెప్పారు, ఛత్తీస్గఢ్ ఓడిపోతారు, రాజస్థాన్ ఓడిపోతారు, బీజేపీ మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు ఓడిపోతారని అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పారు. కానీ జరిగింది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. బీజేపీ కూడా అనుకోలేదేమో ఇంత 163 వస్తుందని చెప్పేసి. కానీ వచ్చిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ రెడీగా ఉన్నారు ఓట్ టేకింగ్ సర్వే, కానీ మార్చేశారు. అదే అడగబోతున్నాను సురేష్. ఓకే, సూపర్ సీనియర్స్ అందరినీ కూడా కరెక్ట్ కీలకమైనటువంటి రాష్ట్రాల్లో, అటు రాజస్థాన్లో కానీ, రాజస్థాన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకు బీజేపీ పక్కన పెట్టేసింది? ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? ఉండదండి అని చూస్తే, ఎందుకంటే బీజేపీ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్కి వెళ్తున్నారు. అది రాజస్థాన్ ఉండొచ్చు, రాజస్థాన్లో అక్కడ స్కిండియా ఫ్యామిలీ, ఇదే జ్యోతిరాదిత్య వాళ్ళ ఫ్యామిలీ హోల్డ్ అక్కడ కూడా ఉంది. కానీ అక్కడ జరగలేదు ఈసారి, అక్కడ కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎలక్షన్ ముందే ఆమె క్యాండిడేట్స్ని కావాలని చెప్పి చాలా గొడవ చేశారు. సో ఎంత గొడవ చేసినా కానీ, మీరు ఎంత సీనియర్గా ఉన్నా కానీ పక్కన పెట్టేశారు వాళ్ళని. అది మన రమణ్ సింగ్తో కూడా చూసాం, ఛత్తీస్గఢ్. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి. చాలా అనూహ్యమైన నిర్ణయం. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని లోక్సభ ఎలక్షన్ పోటీ చేపిస్తున్నారు. బహుశా ఆయన గెలిస్తే యూనియన్ మినిస్టర్ అవుతారు. కానీ స్టేట్ ముఖ్యమంత్రి ఉండడం ఒకటి, యూనియన్ మినిస్టర్ అంటే మినిస్ట్రీలో 70 మంది ఉంటారు, దాంట్లో మీరు ఒకరు. అన్లెస్ యు ఆర్ ఇన్ ద వెరీ సీనియర్ పోస్ట్, డిఫెన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, అట్లాంటి హోమ్ మినిస్ట్రీ కానీ, అట్లాంటి పొజిషన్లు ఉంటే ఇంకోటి. కానీ ఏదో ఒక మినిస్ట్రీ అంటే స్టేట్కి ముఖ్యమంత్రి పవర్ అలాగే, దాని ఇంకోటి ఉంటుంది సపరేట్గా. సో శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ చెప్తున్నారు, మోదీ గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఉంటారా లేదని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో లేకుంటే ఇదే టర్మ్లో మోదీ గారు 70 సంవత్సరాలు అయిపోతే ఆయన రిటైర్ అయిపోతారని బీజేపీలో ఎక్కడ రాసి పెట్టలేదు. మార్గదర్శక్ మండల్ అని చెప్పి అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని అందరికీ జరిపారు. కానీ బీజేపీ మధ్యప్రదేశ్లో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని బిల్డప్ చేస్తున్నారు. అది మనం చూసాం. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో ఒకరు బ్రాహ్మణ్, ఒకరు ఓబీసీ, అట్లాంటి కాంబినేషన్ పెట్టారు వాళ్ళు. అన్ని ప్లేసెస్లో ఓబీసీ పెట్టలేదు, అన్ని ప్లేసెస్లో బ్రాహ్మణ్ పెట్టలేదు. సో చేంజ్ చేసుకుంటే వాళ్ళ పాపులేషన్ మ్యాట్రిక్స్ ప్రకారం చేస్తున్నారు అనమాట. మధ్యప్రదేశ్లో మేజర్ ఇష్యూస్ ఏం లేవు. అక్కడ ఆఫ్కోర్స్ కరప్షన్ స్కాండల్ ఉండే, దీనికన్నా ముందు వ్యాపం స్కామ్ మనం చూసాం ఒకటి. అది చాలా మట్టుకు పెద్ద ఇష్యూ అయిపోయింది, అది వ్యాపం స్కామ్. దాని తర్వాత అక్కడ శాండ్ మైనింగ్, మొన్న ఒక ఇన్స్పెక్టర్ని చంపేశారు, ట్రాక్టర్ పెట్టి కొట్టేసి. దానికన్నా ముందు కూడా జరిగింది, 6 నెలల ముందు జరిగింది అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తే అక్కడ జరిగిన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూస్తే ఈసారి 4 ఫేజ్లో ఎలక్షన్ జరిగింది రాజుగారు.
ఒకటి 19 ఏప్రిల్ జరిగింది, 26 ఏప్రిల్, 7 మే అండ్ 13 మే. సో ఈ మొత్తం టర్న్అవుట్ చూస్తే మనకు ఐ థింక్ యావరేజ్ ఒక 62 అంత వస్తుంది యావరేజ్ టర్న్అవుట్ 62.02 I think. సో ఈ టర్న్ ఓవర్ మనం చూస్తే లాస్ట్ ఫేజ్కి వచ్చేదాకా టర్న్ ఓవర్ పెరిగింది. ఫస్ట్ మూడ్లో 67, 58, దట్ వాజ్ ద లోవెస్ట్ యాక్చువల్లీ. దాని తర్వాత 66, దాని తర్వాత 72. నా యూజువల్లీ మనం లాస్ట్ దిస్ ఇస్ ద 18th లోక్సభ ఎలక్షన్స్. 18 లోక్సభ ఎలక్షన్లో 5 సార్లు, ఇప్పుడు దాకా జరిగిన 18లో 5 సార్లు ఎలక్షన్ పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం కన్నా పెరిగినప్పుడు రూలింగ్ పార్టీ ఓడిపోయారు. 5వ సార్లు జరిగింది. 5 సార్లు అప్పుడున్నప్పుడు బీజేపీ ఉందనుకోండి, ఈసారి లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఓటింగ్ పడదంటే బీజేపీకి ఒక థ్రెట్. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పి కోపంతో వచ్చి ఓట్ చేస్తారు మనం. ఈసారి జరిగిన ఒకటే రాష్ట్రం వెస్ట్ బెంగాల్, అక్కడ ఒకటే 80% ఓట్లు పడుతున్నాయి. ఎందుకని అర్థం కావట్లేదు. మమతా బెనర్జీతో కోపంతో ఓట్ చేస్తున్నారా, లేకుంటే ముస్లిం కన్సాలిడేషన్ అయి ఓట్ చేస్తున్నారా, ఇది తెలీదు, నాకు తెలియదు అనమాట. సో ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా మనం చూస్తే దీనికి చాలా క్రూషియల్ క్యాండిడేట్స్ ఉన్నారు. నకుల్ నాథ్, చింద్వారా గురించి చెప్పాను మీకు. అది కాకుండా జ్యోతిరాదిత్య సింధియా గుణ, వాళ్ళ ఫ్యామిలీ పవర్ అది. కానీ అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్కి ఉన్నప్పుడు కూడా, మాధవరాజ్ సింధియా ఉన్నప్పుడు కూడా, వాళ్ళ ఆంట్ అందరూ ఉన్న ఆ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళది డెఫినెట్గా పట్టు ఉంది అక్కడ. అది చూపించడానికి ఈసారి జ్యోతిరాదిత్య అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఆయన, దాని తర్వాత ఆ పార్టీ స్ప్లిట్ అయింది అక్కడ. అది కాకుండా గణేష్ సింగ్ అని చెప్పి సత్నా నుంచి పోటీ చేస్తున్నారు. ఆశీష్ దుబే జబల్పూర్, శివరాజ్ సింగ్ చౌహాన్ విదిషా. ఐ థింక్ విదిషా నుంచే బహుశా సుమిత్రా మహాజన్ ఎక్స్ స్పీకర్, ఐ థింక్ షీ కాంటెస్టెడ్ ఫ్రమ్ విదిషా. నాకు ఎగ్జాక్ట్లీ ఐమ్ నాట్ ఏబుల్ టు ప్లేస్ ఇట్, బట్ ఐ థింక్ సో. దాని తర్వాత భోపాల్, అరుణ్ శ్రీవాస్తవ్ అండ్ మహేష్ పర్మార్. ఉజ్జయిన్ అండ్ ఇందోర్, భోపాల్. ఆలోచించే, ఇందోర్ మహాకాల్ కారిడోర్ క్రియేట్ చేశారు మోదీ గారు. దాంతో మల్టిప్లేయర్ ఎఫెక్ట్ మధ్యప్రదేశ్లో మొత్తం పడ్డది. అది ఈసారి ఎలక్షన్ మీద కూడా వచ్చింది. ఈ రాబోయే ఎలక్షన్ కూడా వస్తుంది. మన రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నప్పుడు రామ్ మందిర్ ఇన్ఫ్లుయెన్స్ అయోధ్యలో ఒకటే కాదు, అయోధ్య నుంచి కింద కూడా వస్తుంది ఆ ఇన్ఫ్లుయెన్స్. రైట్ అప్ టు కన్యాకుమారి దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇవాళ మోదీ గారి మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు. మనది రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటి, మోదీ గారు ధ్యానం చేస్తారంట కన్యాకుమారిలో, అది చేయకూడదంట. అది కూడా ప్రభావితం చేస్తుందా ఎలక్షన్? ఆలోచించాలి. అంతే ఎంత భయపడుతున్నారంటే మోదీ గారు. రేపు మోదీ గారు నీళ్ళు తాగకూడదు, మోదీ గారు తినకూడదు, అది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందంటే ఎట్లా? అది ఏదో ఒక చోట ఎవరో చిన్న బాబునో ఒక చిన్న పాపనో ఎత్తుకుంటే అది కూడా ఎన్నికల కోడ్. ముందు లాస్ట్ టైం ఎలక్షన్ అయిన తర్వాత కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేశారు మోదీ గారు. ఒక ప్రైమ్ మినిస్టర్ వెళ్తాం, వాళ్ళతో ఒక మీడియా అవుట్ఫిట్ ఉంటుంది ఎప్పుడు. అది నెహ్రూ ఉండండి, రాజీవ్ గాంధీ లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు అన్ని ప్లేసెస్లో ఒక కెమెరా టీం ఉంటారు, వాళ్ళతో ఫోటో తీశారు. వీళ్ళు ఎంత భయపడుతున్నట్టు, ఉన్న 45 సీట్లు అంతే ఇంకా లాస్ట్ ఫేజ్లో 1వ తారీఖు. సరే, అదే తారీఖు మీరు మీటింగ్ పెట్టారు కదా ఇండియా అలయన్స్. ఎందుకు పెట్టారు? మీరు అక్కడ స్పీచ్లు ఇస్తారు, మేము గెలవబోతున్నాం చెప్పి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఎలక్షన్ని. సో మధ్యప్రదేశ్లో జరిగిన ఇప్పుడు 4 ఫేజ్లు అయిపోయిన తర్వాత కూడా భోపాల్లో మనం అఫ్కోర్స్ ఇట్ ఈస్ మన చాలా మటుకు ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ. ఇందోర్లో మనం చెప్పినట్లు చాలా విచిత్రమైన సిచ్యువేషన్ అయిపోయింది. ఇప్పుడు క్యాండిడేట్ ఒకరే ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ క్యాండిడేట్ పారిపోయాడు, విత్డ్రా చేసుకున్నాడు నామినేషన్, నోటాతో పోటా. కానీ అక్కడ కూడా 63% ఓటు పడ్డది ఇందోర్లో. ఆలోచించండి, క్యాండిడేట్ లేరు, ఉన్నది ఒకటే క్యాండిడేట్, మేజర్ పార్టీ క్యాండిడేట్, ఇంకోటి బీఎస్పీని చెప్పినట్లు మైనర్ పార్టీ. ఆ క్యాండిడేట్కి వీళ్ళకి తెలుసు ఎట్లనే గెలుస్తున్నారని ఓటర్స్కి, ట్రెడిషనల్ బీజేపీ సీటు. మళ్ళీ అప్పుడు కూడా 63% మంది వచ్చి ఓటేస్తే వాళ్ళని మెచ్చుకోవాలి. మన దగ్గర శేర్లింగంపల్లి ఇట్లాంటి చిన్న చిన్న సెగ్మెంట్స్లో, మన సిటీ సెగ్మెంట్స్లో అక్కడొక్కటే కాదు, ఈవెన్ హైదరాబాద్ వైపు కానీ సికింద్రాబాద్ వైపు అన్నీ 50-45 ఇట్లా పడ్డది. క్యాండిడేట్ లేని చోట్ల కూడా 63% పడ్డదంటే ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ బీజేపీ అండ్ గుడ్ సైన్ యాక్చువల్లీ. దాని తర్వాత గునా గురించి మాట్లాడాం మనం. గునా ఇస్ టెక్నికలీ ఎప్పుడు సింధియా ఫ్యామిలీ కనెక్షన్ ఉంటుంది. జ్యోతిరాదిత్య సింధియా ఈసారి. చింద్వారా వీ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్. కమల్నాథ్ ఫ్యూచర్కి చాలా క్రూషియల్. చింద్వారా నుంచి ఓడిపోతే నకుల్నాథ్, కమల్నాథ్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ మధ్యప్రదేశ్. జీతు పట్వారీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు ఇప్పుడు. ఆయన్ని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని చెప్పి 3 రిజైన్ చేసేసారు ఆల్రెడీ. సో ఫ్యూచర్ ఏంటనేది చాలా క్రూషియల్. అంటే మధ్యప్రదేశ్ అంటే ఒక చిన్న స్టేట్, సీట్లు తక్కువ అక్కడ. మీరు యూపీతో కంపేర్ చేస్తే కానీ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే మధ్యప్రదేశ్ సీట్ తక్కువ, సైజ్ చాలా ఎక్కువ. లద్దాఖ్ లాగా, లద్దాఖ్ పెద్ద స్టేట్, ఇప్పుడు యూనియన్ టెరిటరీ అనుకోండి, కానీ ఉన్నది 1,60,000 ఓటర్లు అంతే. సో అట్లనే మధ్యప్రదేశ్లో కూడా 29 స్థానాలు, కానీ 29 కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నట్లు ఆ దాంట్లో బీజేపీకి ఈసారి 28 వస్తే కూడా ఇట్స్ రియలీ గుడ్. ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ లేవు మధ్యప్రదేశ్లో, ఇష్యూస్ ఏం లేవు అనమాట. సో డెఫినెట్లీ ఐ థింక్
గోయింగ్ ఫార్వర్డ్ బీజేపీకి ఈవెన్ మధ్యప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ మీద కూడా వీళ్ళు ఇప్పుడు నిఘా పెడతారు డెఫినెట్గా. చాలా టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఇంకా. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి అక్కడి నుంచి ఎవరెవరు యూనియన్ మినిస్టర్స్ కాబోతున్నారనేది చాలా క్రూషియల్. జ్యోతిరాదిత్య సింధియా అయితే 100% సర్టన్. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గెలుస్తున్న ఆయన కూడా ఇస్తారు. దాని తర్వాత ఇంకెవరెవరు ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అయితే ట్రాక్ రికార్డు చూసుకున్నా లేదు తాజా పరిణామాలు ఇదంతా చూసుకున్నా కూడా 2014-19తో మనం కంపేర్ చేసుకున్నా అంతా బీజేపీకి చాలా వరకు సానుకూలంగానే కనిపిస్తుంది. కరెక్ట్. కాంగ్రెస్కి మనం అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏమన్నా పాజిటివ్ సైడ్ ఏమన్నా ఉందా కాంగ్రెస్కి? ఏమన్నా అసలు ఫ్యూచర్ ఏంటి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఫ్యూచర్? మధ్యప్రదేశ్లో ఫ్యూచర్ ఏం లేదు రాజుగారు, అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే ఎందుకంటే బహుశా స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉండాలని చెప్తున్నాను. అసెంబ్లీలో వాళ్ళకి 66 మంది ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. మనం చూస్తున్నాం కదా, 66 మంది ఉన్నారు అక్కడ. దాంట్లో 4 రిజైన్ చేశారు ఇప్పుడు. అప్పుడు కూడా 60 మంది దాకా ఉంటారు కదా, 62. కానీ ఒక థ్రెషోల్డ్ లెవెల్ దాకా కిందికి రాకూడదు. స్ట్రాంగ్ ఆపోజిషన్ అనేది ఒక డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్. కానీ ఆపోజిషన్ లేనప్పుడు ఏం చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్కి ప్రాబ్లం ఏమొస్తుందంటే మధ్యప్రదేశ్లో ఒక లీడర్షిప్ యూపీ లాగానే. యూపీలో కాంగ్రెస్ లీడర్ ఎవడని అడిగితే మీకు టక్కుని పేరు ఒకటి రాదు. బీజేపీ అనగానే యోగి ఆదిత్యనాథ్ అంటారు. ఓకే, బీహార్ అనగానే మొన్న దాకా 2-3 లీడర్లు ఉన్నారు. కానీ అక్కడ కూడా బీజేపీకి సీనియర్ లీడర్స్ లేరు. కాంగ్రెస్ కూడా అక్కడ సీనియర్ లీడర్లు అని ఎవరు లేరు. అక్కడ ఆర్జేడీ ఈజ్ మేజర్ కాంపరెంట్. రాజస్థాన్కి వెళ్తే మీరు డెఫినెట్లీ అశోక్ గెహ్లోట్ అంటారు, లేకుంటే సచిన్ పైలట్ అంటారు. కానీ మధ్యప్రదేశ్ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో లీడర్ దేర్ కాంగ్రెస్కి. కమల్నాథ్ ఒక ఉండారు, కానీ కమల్నాథ్కి ఇప్పుడు ఆ ఏజ్ అయిపోయింది, ఒక ఏజ్ క్రాస్ చేస్తున్నారన్న. దిగ్విజయ్ సింగ్ కూడా అంతే. యంగ్ లీడర్షిప్లో జీతు పట్వారీ లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ కేపబిలిటీ ప్రూవ్ చేయలేదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తయారు చేయలేదు. కాంగ్రెస్ చేసే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కాంగ్రెస్కి. ఎందుకంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఎవరైనా మాకైనా పవర్ఫుల్ అయిపోయినాను అనుకోండి, వాళ్ళని సీన్ నుంచి తీసేస్తారు. ఇప్పుడు మాధవరావు సింధియా గారు చనిపోయిన దాని పెద్ద కాంట్రవర్సీ ఉండే. అట్లనే సచిన్ పైలట్ గారు వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు కూడా ఆయన కూడా పెద్ద కాంట్రవర్సీ ఉండే. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెన్షిప్ లెవెల్ దాకా రావచ్చు, అట్లాంటి మనుషులు వీళ్ళందరూ. క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు, రాజేష్ పైలట్ కానీ మాధవరావు సింధియా కానీ. కానీ ఈ 2 స్టేట్లలో మీరు చూశారు ఆ లీడర్స్ని పక్కన జరిపేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చాలా మటుకు కాన్స్పిరసీ థియరీస్ ఉండే, ఎందుకు జరిగిందని, ఎట్లా జరిగిందని. కేరళలో కే కరుణాకరన్ గారు చాలా పవర్ఫుల్ అయిపోయినప్పుడు ఇస్రో స్కామ్ తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టేశారు. అక్కడ ఇంకో కస్టోడియల్ డెత్ ఉండే రాజన్ కేసు అని చెప్పి, దాంతో ఆయన పక్కన జరిపేశారు. బికాజ్ హీ వాజ్ ప్రూవింగ్ టు బి ఎ థ్రెట్ టు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ దానికన్నా ముందు. సో ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ప్రాబ్లం ఇది రాజు గారు, దట్ లోకల్ లీడర్స్ని పైన రానియరు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఫామ్ అయింది మనకు అందరికి తెలుసు. తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్. ఎందుకంటే ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు తిట్టినప్పుడు పబ్లిక్ మొత్తం చూశారు. ఆ కోపంతో ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఏందని చెప్పి తీసుకొచ్చారు. ఎందుకంటే ఢిల్లీలో డిసైడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని. ఇప్పుడు కూడా చూస్తున్నారు, రేవంత్ రెడ్డి స్టేట్ ఫంక్షన్కి సోనియా గాంధీని పిలుస్తున్నారు. షీ ఈజ్ నాట్ ద కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, షీ ఈజ్ నాట్ ద లెజిస్లేటివ్ పార్టీ ప్రెసిడెంట్. ఏం పొజిషన్ లేని మనిషిని తీసుకొచ్చి మీరు ప్రోటోకాల్ వైలేషన్గా ఆమె ముందు పెడుతున్నారు. వీ కెన్ స్టిల్ థింక్ అధీర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గేని తీసుకొస్తే కూడా దే ఆర్ అట్లీస్ట్ పార్టీ లీడర్స్ ఇన్ రెస్పెక్టివ్ లోక్సభ అండ్ రాజ్యసభ. అది లేదు కదా. సో దిస్ ఇస్ మై మేజర్ క్వశ్చన్ అనమాట. కాంగ్రెస్ది ఒక లీడర్షిప్ డెఫిసిట్ ఒకటి ఉంది. అది ఢిల్లీ లెవెల్లో ఒకటే కాదు. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ కాగానే ఖర్గే గారు రిజైన్ చేపిస్తారు, లేకుంటే ఆయన ఇప్పుడే రెసిగ్నేషన్ తిరుగుతున్నాం నేను రెస్పాన్స్. కానీ రాహుల్ గాంధీ తీసుకోడు, ప్రియాంక గాంధీ అస్సలు తీసుకోదు, సోనియా గాంధీ అయితే నాకు తెలియనిది తెలియదని చెప్తుంది. సో వీళ్ళు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అదే టైంలో. ఎందుకంటే రాహుల్ గాంధీని ఒక 20 సార్లు లాంచ్ చేశారు ఇప్పుడు దాకా. లాంచ్ రీలాంచ్ ఏం కాలేదు. సో మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాబ్లం ఇదన్నమాట. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర 2 లీడర్లు ఉన్నారు ఇప్పుడు, కానీ మధ్యప్రదేశ్లో ఎవరు లేరు వాళ్ళ దగ్గర. ఈ కమల్నాథ్ కానివ్వండి, దిగ్విజయ్ సింగ్, వీళ్ళిద్దరికి అసలు నేను దీనికంటే ముందు కూడా చెప్పినట్టు పడదు. నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని పైన రానియరు, దాంతో పెద్ద ప్రాబ్లం. సురేష్ గారు, చివరిగా మీరు చాలా రీసెర్చ్ చేశారు, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కూడా నియోజకవర్గాల వారీగా రీసెర్చ్ చేశారు. సో ఒకసారి చూడొచ్చు భారీ మెజారిటీలు ఎక్కడెక్కడ వచ్చాయనేది ఒకసారి. ఇప్పుడు మన 2019 ఎలక్షన్కి వెళ్తే కూడా మొరేనా, భిండ్, ఈ రీజన్ అన్ని చూస్తే లక్షలు ఉన్నాయి అంతే. గునాకు వచ్చినప్పుడు కూడా ఓన్లీ 140,000. అప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ఓడిపోయారు, బీజేపీ క్యాండిడేట్ గెలిచారు అక్కడ ఆసారి. కానీ మనం ఇక్కడికి వస్తే, సాగర్కి వస్తే రాగానే అక్కడ 3 లక్షల మెజారిటీ, ఈ మెజారిటీ చూపిస్తుంది ఇక్కడ. ఈ ఆరెంజ్ మన సాఫ్రన్ కలర్లో ఉన్న మెజారిటీ బీజేపీ సాఫ్రన్ కలర్ 3 లక్షలు. దిస్ ఇస్ ఖజురావ్ 4,92,000, అంటే ఆల్మోస్ట్ 5 lakhs.
ఈ 5 lakhs మెజారిటీ ఎంత ఓటు మీద వస్తుంది? 8 + 3 11 11 12 లక్షలు. 12 లక్షల మీద 5 లక్షలు వచ్చినాయి. అంటే ఓటింగ్ జరిగిన దాని పర్సంటేజ్ ఉంటుంది, ఇంకోటి 60 ఉంటుంది. ఈ నంబర్ మీరు ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ 5 లక్షలు ఓవర్కమ్ చేయాలి కాంగ్రెస్. ఇట్లా బీజేపీ ఆల్మోస్ట్ 180 సీట్లు బీజేపీ దగ్గర ఉంది. 140 స్థానాల్లో బీజేపీ నా అంచనా ప్రకారం 3 లక్షల కన్నా ఎక్కువ ఓటుతో గెలిచారు లాస్ట్ టైం. సో మీరు ఒక స్టాటిస్టికల్ మోడలింగ్ తీసుకుంటే ఆ 3 లక్షలు ఓవర్కమ్ చేసిన తర్వాతనే అప్పుడు కాన్స్టిట్యున్సీలో 6 లక్షల మంది ఓటర్స్ ఉంది అనుకున్నాం, 10 లక్షలు ఉంది అనుకున్నాం రాజుగారు, 60% ఓటు పడ్డది. అప్పుడు 6 లక్షల మంది ఆల్రెడీ 5 లక్షల ఓట్లు ఒకటికి వచ్చినాయి. అప్పుడు ఇంకోటికి ఎంతో వచ్చి ఉంటుంది, 1 లక్ష వచ్చి ఉంటుంది. ఆడు ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ 4 lakhs క్రాస్ చేయాలి. 4.5 lakhs 5 lakhs క్రాస్ చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ నంబర్లు స్టార్ట్ అవుతుంది. సో స్టాటిస్టికల్ పాసిబిలిటీ చూసుకుంటే అదే నేను చూపిస్తున్నాను. ఈ చాలా మటుకు అన్ని కాన్స్టిట్యున్సీలు నేను అనలైజ్ చేశాను, మధ్యప్రదేశ్ కానీ అది అన్ని స్టేట్స్. మీరు ఏ స్టేట్ అని తీసుకుంటే మొత్తం మీకు కింద కనిపిస్తుంది ఎక్సెల్, అది కంప్లీట్ షీట్స్లో చూడండి. మెజారిటీ చూడండి, 4 లక్షలు. ఇది ఒకటి 97, ఒకటి మండల తగ్గింది, 2,42,000. ఇది ఒకటి చింద్వారా, దిస్ ఇస్ వేర్ నకుల్నాథ్ గెలిచాడు లాస్ట్ టైం. మెజారిటీ చూడండి 37,000, అంతే, తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ 47% ఉంటే బీజేపీకి 44% వచ్చింది. సో అది కాకుండా ఇక్కడ 5 లక్షలు మళ్ళీ హొసంగాబాద్. ఈ హొసంగాబాద్ అనే కాన్స్టిట్యున్సీ కూడా చాలా, ఇప్పుడు ఈ పేరు మారింది హొసంగాబాద్, ఇప్పుడు నర్మదాపురం అని అయిపోయింది కాన్స్టిట్యున్సీ పేరు. హొసంగాబాద్ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయినప్పటి నుంచి ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ ఒకటే ఉండే, స్వతంత్ర పార్టీ అనేదో మైనర్ చిన్న పార్టీలు ఉన్నాయి, కానీ మెజారిటీ నెహ్రూ గారు కాంగ్రెసే ఉండే అప్పుడు, నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్. కానీ 52లో జరిగిన ఎలక్షన్, 57లో జరిగిన ఎలక్షన్లో ఈ హొసంగాబాద్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఓడిపోయారు. ఆ టైంలో మన 2024లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎలక్షన్ 52 రిపబ్లిక్ అయిన తర్వాత 57 ఈ 2 లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హొసంగాబాద్ నుంచి గెలవలేదు. సర్ప్రైజ్. సో అట్లాంటి ఇప్పుడు అఫ్కోర్స్ పేరు మార్చి ఇప్పుడు నర్మదాపురం అని అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి, విదిషా, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం విదిషా గురించి. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పోటీ చేస్తున్నారు, 5 లక్షలు, 3,64,000. చిన్న మెజారిటీ ఎక్కడ లేదు, 4 లక్షలు రాజ్ఘాట్. దేవాస్లో 3,72,000, 3,60,000, 3 లక్షలు. ఇక్కడ ఒకటి తక్కువ పడేది రత్లాంలో 376, ఇక్కడ మంచోర్లో. ఇట్లాంటి మెజారిటీ ఉన్నప్పుడు మీరు ఏ ఛాన్స్తో మీరు గెలవచ్చు, ఈ ఛాన్స్ అస్సలు లేదు. ఇందోర్లో ఎందుకు పారిపోయాడు తెలిసిపోయింది ఇక్కడే. ఎందుకంటే ఇప్పుడు శంకర్ లాల్వాని ఆయన ఒకరు ఉన్నారు బీజేపీ వైపు నుంచి. ఈ రైట్ సైడ్లో చూపిస్తుంది. మనం ఇప్పుడు ఎలక్షన్ రోజు 4వ తారీఖు ఎలక్షన్ వస్తున్నప్పుడు మీకు మన ప్రేక్షకులకి అందరికీ ఈ కాలం స్టార్ట్ అవుతుంది ఫిలప్ చేయడానికి మనం అనమాట. సో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఆ రోజు స్క్రీన్ మీద చూపిస్తాం మనం. ఇప్పుడు లాస్ట్ టైం గెలిచిన ఎవరు, ఈసారి గెలబోతున్న ఎవరు అని చెప్పేసి. సో మధ్యప్రదేశ్ అనాలిసిస్లో బీజేపీకి ఈసారి కూడా నా అంచనా ప్రకారం చిండ్వారా కూడా ఈసారి బహుశా కాంగ్రెస్ ఓడిపోవచ్చు. సో అయితే క్లీన్ స్వీప్ జరగడానికి ఆల్ పాసిబిలిటీస్ దేర్. ఆల్ రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మధ్యప్రదేశ్లో పరిస్థితులు చూస్తుంటే ట్రాక్ రికార్డు చూసుకున్నా 2014, 2019 ట్రాక్ రికార్డు చూసుకున్నా, తాజా పరిస్థితులు చూసుకున్నా, ఈ సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల యొక్క బలాబలాలు ఇవన్నీ కూడా కంపేర్ చేసుకున్న మీదట, బేరూజు వేసుకున్న మీదట గతంలో వచ్చినటువంటి ఫలితం లాగానే ఈసారి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు అనేది ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి మాట. ఇది వాటి పోల్ గ్రౌండ్ 2024 ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఛత్తీస్గఢ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.